వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. వార్ చూస్తే ఇంకా ఎండ్ అయినట్లేదు. సేమ్ టైం క్రూడ్ ప్రైస్ మళ్ళీ స్పైక్ అవుతుంది. అండ్ అట్లనే యూఎస్ మార్కెట్స్ నిన్న ఒకనొక టైంలో డౌ జోన్స్ 230 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అయింది. బట్ డే ఎండ్కి చూస్తే నెగిటివ్గానే క్లోజ్ అయినట్టు కనపడుతుంది, ఆల్మోస్ట్ ఫ్లాట్లో. అండ్ ప్రెజెంట్ రైట్నో గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూపెడుతుంది, కానీ విప్రో షేర్ అయితే 10% పెరిగింది. దానికి కారణం కూడా మనం మాట్లాడుకోవాలి. సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్, గోల్డ్ అండ్ సిల్వర్ అప్డేట్, వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా ఫస్ట్ వన్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందనే దాని గురించి చూస్తే డౌ జోన్స్ -34 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. నాస్డాక్ +1 పాయింట్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్ యూఎస్ మార్కెట్స్ అయితే మాత్రం న్యూట్రల్లో క్లోజ్ అయినాయి. యూఎస్ మార్కెట్స్ న్యూట్రల్లో క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ఎస్టర్డే ఇజ్రాయిల్ వాళ్ళు అండ్ అలానే యూఎస్ వాళ్ళు కలిపి ఇరాన్ మీద బిగ్ అటాక్ చేసినట్టు చూపిస్తున్నారు. బిగ్ అటాక్ కూడా నార్మల్ది కూడా కాదు. ఇరాన్ యొక్క మెరైన్ షిప్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్ మెరైన్ షిప్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ చేసామని చెప్తున్నారు. స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ దగ్గరలో ఉన్న షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా యూఎస్ వాళ్ళే డిస్ట్రాయ్ చేసామని చెప్తున్నారు. అండ్ ఆ షిప్స్ అన్నీ కూడా ఇరాన్ వాళ్ళవి అండ్ ఇరాన్ నావల్ షిప్స్ అవి, అందువల్ల డిస్ట్రాయ్ చేయాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఇరాన్ వాళ్ళు అయితే మాత్రం ఈరోజు డే ఎండ్కి అంటే ఈరోజు ఈవినింగ్ లోపు ఇజ్రాయిల్ అండ్ అట్లనే యుఎస్ ఎయిర్ బేసెస్ మీద అయితే మాత్రం మోర్ దెన్ 1000 డ్రోన్స్తో అటాక్ చేస్తామని అయితే మాత్రం వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దీన్ని బట్టి అయితే మాత్రం వార్ పరంగా అయితే మాత్రం ఇద్దరి మధ్య అటాక్స్ అనేది ఇంకా కంట్రోల్ అవ్వలేదని మనకు అర్థమవుతుంది. సెకండ్ వన్, దీనికి మనం మార్కెట్స్ వరి అవ్వం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అటాక్స్ కంటిన్యూ అవుతాయి, కనీసం ఒక 3 నుంచి 4 వారాలైనా కంటిన్యూ అవుతాయి అనేది ఆల్రెడీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీనికి మనం వరి అవ్వం. బట్ దేనికి వరి అవుతామంటే నిన్న మార్నింగ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశారు. యుద్ధం తొందరలోనే ముగుస్తుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోని షిప్స్ అనేది లైక్ ఎనర్జీ షిప్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఆయిల్ క్యారీ చేసే షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతాయి అండ్ మోస్ట్లీ ఎక్స్పోర్ట్ అనేది జరుగుతూనే ఉంటుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మధ్యలో అని అన్నారు. బట్ అప్డేట్ ప్రకారంగా చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోని ఇప్పటికీ కూడా ఏ షిప్స్ కూడా ముందుకు వెళ్ళట్లేదు. అంటే ఎవరు కూడా ధైర్యం చేయట్లేదు. వెళ్తే డెఫినెట్గా ఆ షిప్లో ఉన్న ఆయిల్ని బాంబు పెట్టి వీళ్ళు పేలుస్తారు అని చెప్పేసి ఫిగర్ అయితే మాత్రం ఉంది. సెకండ్ వన్, ఇప్పటికీ కూడా గల్ఫ్ కంట్రీస్లోని ఆయిల్ ప్రొడక్షన్స్ అయితే మాత్రం తగ్గించినట్టు అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఎక్కడ కూడా ఆయిల్ ప్రొడక్షన్స్ని లైక్ ప్రీవియస్ టైమ్స్లో చేసినట్టు ఎక్కడ కూడా అప్డేట్ అయితే రావట్లేదు. దీనివల్ల మార్కెట్లో ఫియర్ అయితే మాత్రం ఉంది. ఈవెన్ నిన్న ఒకనొక టైంలో నేను క్రూడ్ ఆయిల్ వెళ్ళి మీకు చూపిస్తాను. నిన్న ఒకనొక టైంలో 90కి కూడా వెళ్ళింది. బట్ ఈరోజు మార్నింగ్ అయితే మాత్రం ఇది 3.5% డ్రాప్ వచ్చింది. బట్ స్టిల్ ఇప్పటికీ $88 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈవెన్ క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం $83 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ పరంగా చూసుకుంటే మాత్రం బ్రెంట్ ఆయిల్ అలానే క్రూడ్ ఆయిల్ రెండు కూడా ఇంకా హయ్యర్ లెవెల్స్లోనే ఉన్నాయి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ రూపీ కూడా చూసుకుంటే 91.85 దగ్గరే ఉంది. ఓకే, రూపీ కూడా పెద్దగా స్ట్రెంగ్తెన్ అవ్వలేదు, ఇప్పటికీ కూడా వీక్గానే ఉంది. అంటే డాలర్ స్ట్రెంగ్తెన్ అవుతుందని అర్థం. డాలర్ కానీ స్ట్రెంగ్తెన్ అవుతుంటే మాత్రం డెఫినెట్గా గోల్డ్ అండ్ సిల్వర్లో సెల్ ఆఫ్ అనేది కనబడుతుంది. ఈరోజు గోల్డ్ అండ్ సిల్వర్లో నెగిటివ్ సైడ్ మొమెంటం వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూస్తే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. యాక్చువల్గా యూరోపియన్ మార్కెట్స్ అనేది యూఎస్ మార్కెట్స్ 4 hours ముందే ఇవి క్లోజ్ అయిపోతాయి. కాబట్టి యూరోపియన్ మార్కెట్స్ ఎప్పుడైనా ఇండెక్స్ని చూసేదానికన్నా ఫ్యూచర్స్ని చూడండి. ఎందుకంటే వాటి ఫ్యూచర్స్ ఇప్పుడు ఓపెన్ అయ్యి ఉంటాయి, అవి ఎట్లా ట్రేడ్ అవుతున్నాయి అనేది మీకు క్లారిటీ ఇస్తుంది. అండ్ అలానే ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే కొన్ని ఏషియన్ మార్కెట్స్ హాలిడే, కొన్ని అయితే మాత్రం ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. ప్రెజెంట్ జపాన్ మార్కెట్ అయితే మాత్రం 2% పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు అయితే మాత్రం మనకి కనపడుతుంది. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ ఎట్లా ట్రేడ్ అవుతుంది అనే దాని గురించి చూసుకుంటే కరెంట్లీ యూఎస్ ఫ్యూచర్స్ డవ్ జోన్స్ అయితే 200 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ 110 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టు కనపడుతుంది. అంటే ఇండెక్స్ అక్కడ నిన్న పాజిటివ్లో ట్రేడ్ అయింది, స్లోగా నెగిటివ్ సైడ్ వచ్చేసిన ఇప్పుడు ఫ్యూచర్స్ అయితే మాత్రం పాజిటివ్గా టర్న్ అవుతుంది. ఫ్యూచర్స్ పాజిటివ్గా టర్న్ అవుతున్న గిఫ్ట్ నిఫ్టీ చూడండి 24,336. ఎస్టర్డే మన నిఫ్టీ 50 క్లోజ్ అయింది 24,405. 405కి 336కి డిఫరెన్స్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 60 to 70 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయితే కనపడుతుంది. 70 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఉన్న ఏడియర్స్లో విప్రో అయితే మాత్రం కొంచెం పాజిటివ్ మూమెంటమే చూపెడుతుంది. ఏడియర్స్ ప్రకారంగా చూస్తే నిన్నైతే విప్రో 1% అయితే పాజిటివ్గా క్లోజ్ అయింది, కానీ ఇక్కడ విప్రో ఏడియర్ 10.4% అప్ సైడ్ మూవ్ అయింది.
ఇన్ఫోసిస్ 2.64% నెగిటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్, ఐసిఐసిఐ బ్యాంక్ పాజిటివ్. సడన్గా విప్రో పాజిటివ్ సైడ్ 10% మూమెంటం ఇవ్వడానికి కారణం ఏంటంటే నిన్న విప్రోలో ఒక డెసిషన్కి అయితే మాత్రం వచ్చారు. అదేంటంటే సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ రూట్ వైపు విప్రో వాళ్ళు న్యూ స్టెప్ వేయబోతున్నట్టు క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే సింపుల్ చెప్పాలంటే ఈ సెమీ కండక్టర్ పరంగా అయితే మాత్రం 3 స్టేజెస్ ఉంటాయి. డిజైన్ స్టేజ్ ఉంటుంది, ఫ్యాబ్రికేషన్ స్టేజ్ ఉంటుంది, అసెంబ్లీ ప్యాకింగ్ అండ్ టెస్టింగ్ స్టేజ్ ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో వీళ్ళు అసెంబ్లీ ప్యాకింగ్ అండ్ టెస్టింగ్ స్టేజ్లో అయితే మాత్రం ఎంటర్ అవ్వబోతున్నట్టు విప్రో వాళ్ళు అయితే అప్డేట్ ఇచ్చారు. దానికి ఇంకా బోర్డ్ అప్రూవల్స్ ఇవ్వలేదని చెప్తున్నారు. ఒకవేళ కానీ బోర్డ్ అప్రూవల్స్ ఇస్తే మాత్రం అండ్ అది ఒక న్యూ సెక్టార్ కాబట్టి మోస్ట్లీ వాళ్ళకి రెవెన్యూ డైవర్సిఫికేషన్లోనే పాజిటివ్గా తీసుకోవచ్చు. సో దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను విప్రో తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది మార్కెట్లో విప్రో స్టాక్కి పాజిటివ్గా ఇంపాక్ట్ చేయొచ్చు. అందుకే ఏడిఆర్ 10% రియాక్ట్ అయింది. మేబీ ఏడిఆర్ నిఫ్టీ 50ని ప్రొటెక్ట్ చేసి ఉండొచ్చు, బట్ ఏదైనా జరిగి ఉండొచ్చు. బట్ నిఫ్టీ 50 ఓపెన్ అవ్వడానికి ఇది కొంచెం పాజిటివ్ సైడ్ కంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం అయితే మాత్రం ఉంది. హౌవెవర్ ఎఫ్ఐడిఐ డేటా ప్రకారంగా చూసుకుంటే ఎస్టర్డే ఎఫ్ఐ 4,672 crores మార్కెట్లో సెల్ చేస్తే డిఐ 6,333 crores మార్కెట్లో బై చేయడం జరిగింది. ఓవరాల్గా వాళ్ళు బిల్ చేసిన డేటా ఎఫ్&ఓ సైడ్ నుంచి చూసుకుంటే ఎఫ్ఐఐ ఇప్పటికీ కూడా ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ సెల్లింగ్ సైడే ఉన్నారు. 1,87,000 పొజిషన్స్ నెగిటివ్ సైడ్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే 6,832 పొజిషన్స్ ఎస్టర్డే షార్ట్ కవరింగ్ చేశారు, కానీ పెద్దగా ఏం లేదు. ప్రొప్రైటరీ ట్రేడర్స్ మాత్రం హెవీ షార్ట్ కవరింగ్ చేశారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఎఫ్ఐఐ ఇప్పటికీ కూడా మోర్ దాన్ 80% పొజిషన్స్ని షార్ట్ సైడే బిల్ చేసినట్టయితే మాత్రం మనకి కనపడుతున్నాయి. నా గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా కూడా చెప్పేస్తాను. రూపీ ప్రెజెంట్ రైట్ నో ఈరోజు 9:15కి ఓపెన్ అయిన తర్వాత చూడండి, రూపీ ఇప్పటికీ కూడా వీక్ అవుతుంటే అంటే 91.9 92కి వెళ్తూ ఉంటే మాత్రం మేబీ గోల్డ్ అండ్ సిల్వర్లో అయితే మాత్రం మనం నెగిటివ్ సైడ్ మూమెంటం చూడొచ్చు. కరెంట్లీ అయితే మాత్రం గోల్డ్ 0.38% నెగిటివ్, సిల్వర్ 0.86% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. డెల్టా ఎక్స్చేంజ్లో నేను చెక్ చేసుకుంటే మాత్రం కరెంట్లీ గోల్డ్ 1.58% పాజిటివ్, సిల్వర్ అయితే 2.11% పాజిటివ్లో అయితే మాత్రం చూపెడుతుంది. మేబీ ఇప్పుడున్న నెంబర్ ప్రకారంగా చెక్ చేసుకుంటే మాత్రం కరెంట్లీ లాస్ట్ 24 hours ఓకే గోల్డ్ పాజిటివ్లో 1% ట్రేడ్ అవుతుంది, సిల్వర్ నెగిటివ్ సైడ్ ట్రేడ్ అవుతుంది. సో కరెక్షన్ వచ్చేస్తుంది సిల్వర్లో అయితే మాత్రం. సో మేబీ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా అయితే మాత్రం సిల్వర్లో డ్రాప్ కనపడుతుంది. అది మేబీ మన ఇండియన్ మార్కెట్లో సిల్వర్ని డిక్లైన్ చేసే విధంగా చూపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గోల్డ్ అండ్ సిల్వర్లోని మీరు 50 times లెవరేజ్తో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ని క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకున్నా దీనికి ఎక్స్పైరీ ఉండదు. డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ నేను కింద కామెంట్ బాక్స్లో ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇందులో మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవుతుంది. నా కమింగ్ టు ద పాయింట్, నిఫ్టీ పరంగా చెక్ చేసుకుంటే నాకు తెలిసినంత వరకు నిఫ్టీ ఈరోజు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేయదేమో అనుకుంటున్నా. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ కొంచెం వీక్ మూమెంటం కనపడుతున్నాయి. సేమ్ టైం వార్ సిచ్యువేషన్స్ ఎండ్ అవ్వలేదు, స్ట్రైట్ ఆఫ్ హార్బోర్ నుంచి షిప్స్ కంటిన్యూ అవ్వలేదు కాబట్టి అలా అని క్రాష్ అయిపోదు. సో నాకు తెలిసి మార్కెట్లో ఈరోజు కన్సాలిడేషన్ ఫేస్ చూడొచ్చు. ఎందుకంటే లాస్ట్ 4 రోజుల నుంచి చాలా హెవీ వాలటైల్ మూమెంటమ్స్ చూస్తున్నాం. ఒకే రోజు గ్యాప్ డౌన్, ఒకే రోజు గ్యాప్ అప్ అండ్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ వాలటైల్ మూమెంటమ్స్ చూస్తున్నాం కాబట్టి సో నా పాయింట్ ఆఫ్ వ్యూలోని మార్కెట్ మోస్ట్లీ కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంటుందేమో అనేది నా ఒపీనియన్. సో కరెంట్లీ అయితే మాత్రం 24,100, 24,350 ఈ రెండు కూడా ఇంపార్టెంట్ జోన్స్ ఫర్ నిఫ్టీ. నిఫ్టీకి ఉన్న ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 24,100, రెసిస్టెన్స్ లెవెల్ 24,350 అండ్ ఎనీథింగ్ ఇక్కడున్న ఈ రెసిస్టెన్స్ లెవెల్, ఇక్కడున్న ఈ సపోర్ట్ లెవెల్ రెండు కూడా ఎనీ సైడ్ బ్రేక్ అయితే ఏదర్ అప్ సైడ్ కానీ అండ్ లేదా డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయినా బ్రేక్ డౌన్ అయినా కానీ మనం డైరెక్షనల్ మూమెంటం చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఆ రెండు బ్రేక్ అవ్వకపోతే మాత్రం మోస్ట్లీ మార్కెట్ కన్సాలిడేషన్లో ఉండే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్. నిఫ్టీ 50 ప్రకారంగా అయితే మాత్రం ఇట్స్ అప్ సైడ్ బ్రేక్ అవుతుందో లేదో చూడండి అండ్ డౌన్ సైడ్ కూడా ఇది బ్రేక్ అవుతుందో లేదో చూడండి. ఈ రెండు బ్రేక్ అవ్వకపోతే కన్సాలిడేషన్లోనే కనపడుతుంది. గుర్తుపెట్టుకోండి, మార్కెట్స్ ఫర్దర్గా బీరిష్ షేడ్ రావాలన్నా నేనైతే మాత్రం లాస్ట్ టైం ఒక లో ఫామ్ అయిన చూసారా, అంటే ఎస్టర్డే కాకుండా డే బిఫోర్ ఎస్టర్డే ఈ లో బ్రేక్ అవ్వనంత వరకు అయితే మార్కెట్ వాలటైల్గా ట్రేడ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. లేకపోతే మాత్రం మార్కెట్ బీరిష్ షేడ్ వచ్చినా దాన్ని టచ్ చేసి బౌన్స్ అవడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఫాల్ అయితేనే మీరు పొజిషనల్గా మార్కెట్లో బీరిష్ మొమెంటం స్టార్ట్ అయిందని అనుకోండి. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే, ఈ లెవెల్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం దీన్ని టచ్ చేసి పైకి వెళ్ళొచ్చు. లేకపోతే కన్సాలిడేషన్లో మార్కెట్ కనిపించినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది నిఫ్టీ 50 పరంగా అయితే మాత్రం. ఈవెన్ ఫర్ సెన్సెక్స్ ఆల్సో ఐఎమ్ ట్రీటింగ్ ద సేమ్. సెన్సెక్స్కి అయితే మాత్రం జస్ట్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది 78,900 అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి ఆబ్వియస్లీ ఎస్టర్డే ఒక లోనే నేను డ్రా చేస్తున్నా సపోర్ట్ లెవెల్ కింద అండ్ కరెంట్లీ
77,800 అండ్ ఎనీథింగ్ 77,800 సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయినా 78,800 రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయినా మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేకపోతే ఈ రేంజ్లోనే మార్కెట్ కన్సాలిడేషన్ ఫేజ్లో అయితే మాత్రం మనం చూడొచ్చు. నా బ్యాంక్ నిఫ్టీ పరంగా అయితే మాత్రం సేమ్ ఎస్టర్డే యొక్క హై ఏదైతే ఉందో, సో యాక్చువల్గా హై అవసరం లేదు. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ ఈజీగా రికవరీ అయిపోతుంది. హైని బ్రేక్ చేస్తే గ్యాప్ రికవరీ అవుతుంది. హైని బ్రేక్ చేయకపోతే ఈ రేంజ్లోనే మార్కెట్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఫిడ్ నిఫ్టీకి కూడా అంతే. ఓకే, సో ఇవి మేజర్గా ఉన్న మార్కెట్ పరంగా ఎనాలిసిస్ అప్డేట్స్ అయితే. స్టాక్స్ పరంగా చూసుకుంటే మేజర్గా నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని ఇంపాక్ట్ చేసే అంత స్టాక్ అప్డేట్స్ అయితే మాత్రం లేవు. బట్ కొన్ని నార్మల్ అప్డేట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్తాను. వార్ ఎనర్జీస్ వాళ్ళు అయితే మాత్రం ప్రజెంట్ రైట్నో యూఎస్లో వాళ్ళ యొక్క సబ్సిడరీ కంపెనీ మీద 53.7 lakh ప్రిఫరెన్షియల్ షేర్స్ అయితే మాత్రం పర్చేస్ చేయడం జరిగింది. ఇది కొంచెం వార్ ఎనర్జీస్కి పాజిటివ్గా మనం అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ ద అదర్ సైడ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ది అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఎస్టర్డే నెగిటివ్ సైడ్ కూడా కరెక్షన్ వచ్చింది కదా, ఎందుకంటే గవర్నమెంట్ ఎల్పిజీస్ పరంగా హౌస్ హోల్డ్స్కి ఫెర్టిలైజర్స్కి పరంగా ఆదుకుంటామనేటట్టు చెప్పారు తప్ప కమర్షియల్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కడ పాజిటివ్ సైడ్ అయితే మాత్రం కామెంట్స్ చేయలేదు. దానివల్ల రిలయన్స్ వచ్చేసరికి కొంచెం డ్రాప్ అయింది. కానీ రిలయన్స్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా వాళ్ళు కేజీ D6 బేసిన్ నుంచి అయితే మాత్రం మోస్ట్లీ వాళ్ళకి కావాల్సిన ఎల్పిజీని అయితే మాత్రం న్యాచురల్ గ్యాస్ని సపోర్ట్గా తీసుకుంటామని చెప్తున్నారు. సో డొమెస్టిక్ సప్లై అయితే మాత్రం మోస్ట్లీ మా సైడ్ నుంచి స్టేబుల్గా ఉండొచ్చని రిలయన్స్ కామెంట్ చేశారు. నిన్న జరిగిన ఫాల్లో మేబీ ఈరోజు రిలయన్స్ ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల పాజిటివ్గా రికవరీ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. ఏషియన్ మోటార్స్ కంపెనీకి బి శ్రీనివాస్ అనే పర్సన్ని ఎండి అండ్ సీఈఓగా అయితే మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది. వినోద్ అగర్వాల్ని చైర్మన్గా అయితే మాత్రం అనౌన్స్ చేస్తున్నారు. అది కూడా కమర్షియల్ వెహికల్స్ అని చెప్తున్నారు. సో మోస్ట్లీ ఇది కూడా కమర్షియల్ వెహికల్స్కనే చెప్తున్నారు. అండ్ మోస్ట్లీ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఈ స్టాక్ ఈరోజు రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఉన్నాయి. సో దిస్ ఈజ్ అన్ అనదర్ వన్. సో ఇవి మేజర్గా అప్డేట్స్. ఇంకేమైనా ఉంటే స్క్రీన్ మీద మీకు కనపడుతున్నాయి, చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా బిగ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటాయి ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో కవర్ చేస్తాను. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం చెప్పింది మీకు హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.